హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వి ఎలక్ట్రానిక్స్. ఈరోజు మన దగ్గర ఒక సోనీ 43 ఇంచెస్ టీవీ అయితే ఉంది. ఇందులో ప్రాబ్లం ఏమి అని చూసుకోవడానికి నేను ఇక్కడ టీవీని అయితే ఆన్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 43W800C మోడల్. ఇందులో టోటల్ 4 మోడల్స్ వస్తుంది. 800C, 800D, 950C, 950D అనేసి. ఈ టీవీలో వచ్చేసి ఇలా ర్యాండమ్ ప్యాటర్న్స్ అయితే రన్ అయితే ఉన్నాయి. రెడ్, గ్రీన్, బ్లూ, మళ్ళీ ఇలాంటి ర్యాండమ్ బ్లాక్స్ ఇలాంటి పిక్చర్ అయితే రన్ అయితే ఉంది. ఇందులో యాక్చువల్ గా ఫస్ట్ రెడ్ బార్స్ అనేవి వచ్చేవి. యాక్చువల్ టీకాన్ ప్రాబ్లం వస్తుంది కదా, అలాంటి ప్రాబ్లం అయితే వచ్చేది. ఇప్పుడు అయితే ఈ కండిషన్ లో అయితే ఉంది. మీరు ఇక్కడ పైన చిన్న పీస్ చూస్తున్నారు కదా, ఈ పీస్ మాత్రం నీట్ గా వస్తుంది. మిగతా కింద ఉన్న పిక్చర్ అంతా బ్లర్రీగా, షేడీగా, మళ్ళీ డబల్ ఇమేజ్ గా అయితే వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం టీకాన్ వేసి ఒకసారి చెక్ చేసి చూద్దాము ఇది టీకాన్ లోనే సాల్వ్ అవుతుందా లేదా అనేసి. సో దాన్ని చెక్ చేసుకోవడానికి నేను ఇక్కడ టీవీని అయితే ఓపెన్ చేస్తున్నాను. స్క్రూస్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ క్యాప్ అనేది ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది. సో దీని లోపల మనకి సింగిల్ మదర్ బోర్డ్ అయితే చూడడానికి దొరుకుతూ ఉంది. ఈ మదర్ బోర్డ్ని ఓపెన్ చేస్తే మనకి దీని కింద ఒక మెటల్ పీస్ ఉంటుంది. దాన్ని సహా ఓపెన్ చేసుకుంటే మనకి టీకాన్ బోర్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఆ మెటల్ పీస్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మెటల్ పీస్ ఓపెన్ చేసుకోగానే మనకి ఇక్కడ టీకాన్ అయితే కనబడింది. యాక్చువల్ గా బార్స్ అనేది వచ్చేది కంప్లీట్ గా టీకాన్ ప్రాబ్లం ఏంటింది. ఈ మోడల్లో టీకాన్ అనేది ఫెయిల్యూర్ ఉంది. సో దానికోసం నేను దీని ముందు చేసిన అన్ని వీడియోస్ లో అయితే నేను చెప్పాను టీకాన్ ని మార్చుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనేసి. సో దీనికి ఆల్టర్నేటివ్ గా మన దగ్గర మాడిఫైడ్ టీకాన్ ఉంది. సో దాన్ని ఇందులో ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూద్దాము మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అని. సో పార్ట్ టీకాన్ అయితే తీసేసాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మాడిఫైడ్ టీకాన్ ఏంటింది. సో దీనికి ఎల్విడిఎస్ కనెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న 2 FFCలు కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టీకాన్ నుంచి మదర్ బోర్డ్కి ఎల్విడిఎస్ కనెక్ట్ అయితే చేసుకుంటున్నాను. మొత్తం కనెక్షన్స్ అంతా అయిన తర్వాత టీవీని ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. టీవీ అయితే ఆన్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, పిక్చర్ అనేది ఏమీ రావట్లేదు. మళ్ళీ రెడ్ బార్స్ అనేవి ఇంకా కంటిన్యూస్ గా అయితే వస్తా ఉన్నాయి. ఫస్ట్ పాత టికాన్ లో అయితే మనకి కంప్లీట్ గా పిక్చర్ అయితే జనరేట్ కాలేదు. ఇందులో పిక్చర్ వస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందులో పిక్చర్ అనేది జనరేట్ అయితే ఉంది. మళ్ళీ ఆ రెడ్ బార్స్ అనేది పోలేదు. సో ఇప్పుడు ఈ టీకాన్ వేసిన తర్వాత మనం ఎలాంటి డౌట్స్ అనేది పెట్టుకోవడానికి అవసరం అయితే లేదు. ఈ టీకాన్ ఒక్కసారి చేంజ్ చేసి పిక్చర్ అనేది వచ్చింది అంటే మిగతా ఏదే ఇష్యూస్ ఉన్నా కూడా అది 100% డిస్ప్లే ఇష్యూ అంటుంది. టీకాన్ లో అస్సలు ఏమంటే ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఈ టీకాన్ వచ్చేసి మాడిఫైడ్ టీకాన్ అంటుంది. ముందున్న టీకాన్స్ వచ్చేసి చాలా ఎక్కువ హీట్ అయ్యేవి కాబట్టి సో ఆ టీకాన్స్ అనేవి చాలా ఫెయిల్యూర్ అయితే అయింది. దీని గురించి ఆల్రెడీ నేను 3 వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టాను. మీరు ఆ వీడియోస్ కూడా చెక్ చేస్తే మీకు కంప్లీట్ క్లారిఫై అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇందులో టీకాన్ వేసినా కూడా మనకి పిక్చర్ వచ్చింది కానీ మిగతా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు అంటే ఇది 100% డిస్ప్లే ప్రాబ్లమ్ అనేసి నేను డిసైడ్ అయ్యాను. సో ఒకసారి డిస్ప్లే వేరేది చేంజ్ చేసి చూసుకుందాం అనేసి కంప్లీట్ టీవీని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. టీవీ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న మొత్తం ఫ్రేమ్స్ అన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 4 సైడ్లను మెటల్ ఫ్రేమ్స్ అనేది ఇచ్చింటారు. ఆ మెటల్ ఫ్రేమ్స్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కింద ఉన్న మెటల్ ఫ్రేమ్ కింద కూడా మనకి ఇంకా 2 ఫ్రేమ్స్ అయితే ఇచ్చింటారు.
ఇచ్చారో అది వచ్చేసి ఎక్స్ బోర్డ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇలా 4 సైడ్లు ఉన్న ఫ్రేమ్ కి ఇందులో స్క్రూస్ అయితే ఇచ్చారు. ఈ స్క్రూస్ అన్ని ఓపెన్ చేశాక మనకి ఫ్రేమ్స్ అయితే ఈజీగా ఓపెన్ అవుతుంది. కింద ఉన్న ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఈ ఫ్రేమ్ మీద మనకి సోనీ లోగో అనేది ఉంది. మళ్ళీ సైడ్ ఫ్రేమ్స్ ఓపెన్ చేసేది చాలా ఈజీగా. ఇది ఇలా కిందికి పుల్ చేస్తే ఇది లాక్స్ అనేది రిలీజ్ అయ్యి ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ రైట్ సైడ్ ఓపెన్ చేసుకున్నాను కదా, సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ టాప్ సైడ్ కూడా దీన్ని రైట్ కి పుల్ చేస్తే మనకి ఇక్కడ కూడా ఈజీగా ఓపెన్ అయితే అవుతుంది. ఈ కార్నర్స్ లో 4 టేప్స్ ఉన్నాయి. టేప్స్ రిమూవ్ చేసేసి మనం ఇక్కడ డిస్ప్లేని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు అడగవచ్చు దీంట్లో ఏ బ్రాండ్ డిస్ప్లే ఉంది అనేసి. మీరు ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు AUO అనే ఒక బ్రాండ్ డిస్ప్లే ఉంది. దీన్ని నా పార్ట్ నంబర్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సోనీ వాళ్ళది ఇప్పటి వరకు ఎలాంటి డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లేదు. ఇలా థర్డ్ పార్టీ డిస్ప్లేస్ అయితే వీళ్ళు యూస్ చేస్తారు. ఈ మోడల్లో మాత్రమే AO బ్రాండ్ అనేది కాదు, చాలా మోడల్స్ లో ఇదే బ్రాండ్ డిస్ప్లేస్ అయితే యూస్ చేస్తారు. ఇంకా కొన్ని మోడల్స్ లో సామ్సంగ్ LG డిస్ప్లేస్ కూడా యూస్ చేస్తారు. డిస్ప్లే వచ్చేసి చాలా థిన్ గ్లాస్ పార్ట్ అయి ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా అయితే దీన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కేర్ఫుల్ గా డిస్ప్లేని అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా 4 సైడ్లు మెటల్ ఫ్రేమ్స్ అంతా మొత్తం వేసిన తర్వాత నేను ఇక్కడ డిస్ప్లేని టీకాన్తో పాటు మళ్ళీ కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకొకసారి డిస్ప్లే వేసిన తర్వాత పిక్చర్ వేసి ఒకసారి చూసుకుందామని. కొత్త డిస్ప్లే వేసిన తర్వాత మీరు ఇక్కడ పిక్చర్ చూడవచ్చు. మనకి ఇప్పుడు ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అయితే అయింది. ఈ టీకాన్ వచ్చేసి నేను లాస్ట్ 5 years నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఈ టీకాన్లో అంటూ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ టీకాన్ వచ్చేసి మాడిఫైడ్ బై సోనీనే అయింటుంది. ఇది మనకి ఇండియాలో చాలా రేర్ గా అయితే దొరుకుతుంది. ఇదే సేమ్ టు సేమ్ టీకాన్ కాపీ సామ్సంగ్ అయితే దొరుకుతుంది. సో సామ్సంగ్ ది యూస్ చేస్తే మనకి పిక్చర్ క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి అక్యురేట్ సోనీలో ఏం కలర్స్ వస్తాయి, ఏం పిక్చర్ క్వాలిటీ వస్తుందో అదే పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది. ఏదో ఒక 100 టీవీస్ లో 1-2 టీవీలో మాత్రమే డిస్ప్లే అయితే ప్రాబ్లం వచ్చేది. డిస్ప్లేలో ఇంక ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా ఈ మోడల్స్ లో 43W800C, 43W800D, 43W950C, 43W950D, మళ్ళీ 50 inches లో కూడా సేమ్ మోడల్స్ అయితే ఉంటాయి. ఈ టోటల్ 8 టీవీలకి ఈ టీకాన్ అయితే సెట్ అవుతుంది. మీకేమైనా టీకాన్ కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లోను మళ్ళీ వీడియోలో ఇచ్చిందే నంబర్ కి మీరు కాల్ గానీ చేయొచ్చు లేదా వాట్సాప్ గానీ చేయొచ్చు. ఇన్ కేస్ కాల్ కి ఏమైనా కనెక్ట్ కాలేదంటే మీ ప్రాబ్లం ఏముంది, మీ టీవీ మోడల్ నంబర్, మళ్ళీ మీ టీవీ ప్రాబ్లం వీడియోని ఒక 30 seconds వీడియో చేసి నాకు వాట్సాప్ లో పెడితే నేను అక్కడి నుంచి చూసి ఏం ప్రాబ్లమ్ ఏం సొల్యూషన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా దీన్ని ఫిట్ చేసేటప్పుడు చాలా మంది టెక్నీషియన్స్ అయితే ఒక మిస్టేక్ చేస్తారు. ఈ IR సెన్సార్ ని అయితే కరెక్ట్ గా ఫిక్స్ చేయరు. దీని కింద ఇలా గ్యాప్స్ ఉండేలా ఫిట్ చేసేస్తారు. నేను ఇప్పుడు ప్రాపర్ గా అయితే ఫిట్ చేశాను. ఇలా తక్కువ గ్యాప్ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే దీని మీద పెట్టి ఇలా వదిలేస్తారు. ఇది వచ్చేసి చాలా ఎక్కువ గ్యాప్స్ అయితే ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు నాకు 100% తెలిసిపోతుంది ఇది ఎవరో ఓపెన్ చేసి రిపేర్ చేయలేక వదిలేశారనేసి. ఈ టీకాన్స్ వచ్చేసి మీకు కాపీ టీకాన్స్ మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంది. సో జెన్యూన్ టీకాన్స్ కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒరిజినల్ టీకాన్స్ అనేది ఆల్మోస్ట్ అవైలబుల్ ఉండే 2019 వరకు ఒరిజినల్ టీకాన్స్ అవైలబిలిటీ ఉండేది. తర్వాత దాని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టాప్ చేసేసారు. ఎందుకంటే అది మళ్ళీ ఆ టీకాన్స్ వేసిన తర్వాత కూడా ఒక 6 monthsలో లేదా 8 monthsలో 1 yearలో మళ్ళీ రిపీట్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో దానికోసం ఆ టీకాన్స్ని అయితే డిస్కంటిన్యూ చేసేసారు. సో దానికి బదులుగా ఈ టీకాన్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంది. సో ఈ టీకాన్ మన దగ్గర ఎనీ టైమ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. సో ఇదైంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇలాంటిదే ఇంకొక ఇంట్రెస్టింగ్ టీవీ రిపేర్ వీడియోతో పాటు నేను మీ ముందైతే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బై.